ట్రిపుల్ 6 అలైన్మెంట్ మీద పెద్ద పంచాయతీ జరుగుతూ ఉంది. నేను నిన్న మొన్న కూడా మాట్లాడినా. తెలంగాణ రాష్ట్రంలో ట్రిపుల్ 6లో గతంలో ఉన్న అలైన్మెంట్ లో కొందరు భూములు పోతా ఉన్నాయి. ఆ కొందరు భూములు ప్రధానంగా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల భూములు మాత్రమే పోతా ఉన్నాయి. సో 100 ఎకరాలు ఉన్న వాళ్ళ భూములు పోకుండా ఎకరం 2 ఎకరాలు అర్ధెకరా తిండికి టికానా లేని భూములు పోవాలి, బలిసిలోని భూములు ఎట్లా పోతాయి అని చెప్పేసి మా అన్న ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు అలైన్మెంట్ మార్చరు. అలైన్మెంట్ మార్చడంతో ప్రధానంగా పేదోళ్ళ భూములే పోతా ఉన్నాయి, బలిసిలోని భూములు మిగిలిపోతా ఉన్నాయి. ఇక వానికి రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఎవడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉండో వానికి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే పేదోళ్ళ భూములు పోగొట్టి బలిసిలోని భూములు కాపాడే ట్రిపుల్ 6 అలైన్మెంట్ అని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక విషయం ఏంటంటే ట్రిపుల్ 6 కొందరి కోసం అష్టవంకర్లు తిరుగుతా ఉందని ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో నమస్తే తెలంగాణ పత్రిక కథనాలు రాసుకొచ్చింది. గత కొద్ది రోజులుగా ఈ పంచాయతీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కదా. మరి నమస్తే తెలంగాణ చాలా రోజుల తర్వాత ఈ వార్తను రాసింది, ఒకసారి గమనించడానికి. ఇంకో ట్రిపుల్ 6కి ఇట్లా ఉండదట, ఇట్లా వంకర్లు టింకర్లు తిరుగుతుంది. అయితే బడా బడా నాయకుల భూములు పోకుండా కాపాడి ఎవరైతే పేదల్లో వారి భూమి పోయేటట్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఇట్లా రైతాంగం భూములు పోతట్టు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాను. దీని పేరే ఇందిరమ్మ రాజ్యం. ఏదైతే ఈ పేదోళ్ళ భూములు గుంజుకునే ఈ ట్రిపుల్ 6 అలైన్మెంట్ మార్పులు జరిగినాయో దాని పేరే ఇందిరమ్మ రాజ్యం అని పెట్టుకోవచ్చు. ప్రధానంగా అది గమనించాలి. అయితే ఇక ఏమని రాసిర్రు, అధికార పార్టీ నేతల కోసం రీజనల్ రింగ్ రోడ్డు అష్టవంకర తిరుగుతుంది. మీరు ఏమైనా గమనిస్తే ఇది దేవుని కండువ, ఇది మన కాంగ్రెస్ కండువ అని మీరు నాకు పంచాయతీ పెట్టకూడదు. ఇది దేవుని కండువ, మన రేవంత్ అన్న చెప్పిన దేవుని కండువ అని. దేవుని కండువ లేదంటే జాతీయ జెండా, ఈ రెండే అనమాట. ఇక ఏమని రాసిరు, పెద్దల కమాలు పేదల భూములు డమాల్ అని చెప్పేసి రాసుకొచ్చారు. ట్రిపుల్ 6 కొత్త అలైన్మెంట్ లో విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. 2 నుంచి 3 కిలోమీటర్లు పక్కకు జరిగింది. కాంగ్రెస్ నేతల కోసం మార్పులని బిగ్ బ్రదర్స్ భూదందా అని చెప్పేసి ఇవాళ మెయిన్ పేపర్ రాసి. ఈ బిగ్ బ్రదర్స్ ఎవరంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములని నేను అనుకుంటాను. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు నాకు తెలిసిన నిన్నమన్నానే అయినా నేను ఆచారం కాయి 100 ఎకరాలు కొన్నారని చెప్పేసి నేను విన్నా. మరి ఆ 100 ఎకరాలు ఏమైనా పోతా ఉన్నాయా అనేది ఒక డౌట్ అయితే కనిపిస్తా ఉంది. ఇంకా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో 1000 ఎకరాల అసైన్కు ఎసరు పెట్టాడ. మాడుగులలో ముఖ్య నేత బంధువుల పొలంలో నుంచి రింగ్ రోడ్డు పోతాం. ఇది మన మాల్ దగ్గర మాడుగులు అనే మండలం ఉంటుంది. ఆడ మన ఇబ్రహీంపట్నం రోడ్లు అనమాట. ఇబ్రహీంపట్నం దాటి 30 కిలోమీటర్లు ఉంటుంది. అయితే దాన్ని తప్పించి రైతుల భూముల పైకి మళ్ళిస్తూ కొత్త అలైన్మెంట్ తీసుకొచ్చారు. ఎందుకు, ఈ మాడుగులలో ఉన్న ముఖ్య నేతను కాపాడటానికి. ఆయన భూమి పోకుండా కాపాడడం కోసం అలైన్మెంట్నే మార్చేసారు. ఆయన ఒక్కరేం కాదు, చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది భూములు పోకుండా కాపాడుకోవడానికి ఈ అలైన్మెంట్ మార్చారు. ఇంకేంది, మరో 2 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం మెలిదిరిగిన రింగ్ రోడ్డు. అయితే వికారాబాద్ పరిధిలో ఏకంగా 7 కిలోమీటర్ల జరిగిన రహదారి. ఇది వికారాబాద్ దగ్గర. ఇటు పోతేనేమో యాచారం, లేదంటే నల్గొండ జిల్లా, లేదంటే రంగారెడ్డి. ఇటు పోతేనేమో డైరెక్ట్ వికారాబాద్ దగ్గర 7 కిలోమీటర్లు. వికారాబాద్ సైడే కదా మా అన్న ఎమ్మెల్యే, కొడంగల్ ఎమ్మెల్యే. ఎందుకు 7 కిలోమీటర్లు జరిగింది అంటే, అక్కడ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ముద్దు బిడ్డ కదా. మహబూబ్ నగర్లో బలిసిలోని భూములు పోవద్దు, పేదోళ్ళ భూములు పోవాలి. సో అందులో భాగంగా అలైన్మెంట్ మార్చారు. ఇంకేంది, గతంలో మాజీ ఎంపీకి చెందిన 200 ఎకరాలపై ప్రభావం పడుతుందంట. ఆ మాజీ ఎంపీ ఎవరా, అది తెలిసి పట్నం మహేంద్ర అనుకుంటాను నేను అనుకోవడం. అయితే మాజీలు అంటే ఆ పట్నం ఫ్యామిలీనే ఉంటుంది. ఆయన ఒక 200 ఎకరాల భూమి కాపాడే ప్రయత్నం అంట. ఆయన భూముల్ని కాపాడేందుకు రెండోసారి 5 కిలోమీటర్ల పక్క జరిగింది. అంటే ఎటైనా తిరుగుతుంది. ఇక ఎక్కడైతే కాంగ్రెస్ లో ఉన్నోని భూమి పోతుందో అక్కడ ఎమ్మటే రింగ్ రోడ్ రింగ్ తిరుగుతాను. దీని పేరే ఇందిరమ్మ రాజ్యం. ఇట్లనే ఉంటుంది. మరి ఇంకా ఈసారి 3 కాంగ్రెస్ నేతల భూముల్లోంచి ట్రిపుల్ 6 పోతా ఉంది. వారిని తప్పించేందుకు మరో 2 కిలోమీటర్లు జరిగిన అలైన్మెంట్.
అంటే ఫస్ట్ 5 కిలోమీటర్లు, తర్వాత 2 కిలోమీటర్లు, ఇటు పోతేనేమో మాడుగుల దగ్గర ఆయన భూమిని కాపాడడం కోసమే రింగు రింగులు తిరిగింది. ఇది రింగు రోడ్డా లేదంటే రంగులు మార్చే రింగు రోడ్డా? రంగులు మార్చే రోడ్ లెక్క కనిపిస్తుంది బా, ఇది రింగు రోడ్ లెక్క అనిపించలేదు. ఇక రీజనల్ అంటారా మరి నాయన మమ్మల్ని ఊర్లలో బతకనీయకుండా చేస్తాను ఒక భయం కూడా వస్తాం. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంటే ఈ భూములు మొత్తం కాపాడడమే ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యమా? ఇప్పుడు నిన్న మన దాకా మా మునుగోడు కాన్స్టిట్యున్సీ మా రాజన్న గారు, రాజగోపాల్ రెడ్డి గారు ట్రిపుల్ అలైన్మెంట్ విషయం, మార్పుల విషయంలో సపోర్ట్ ఇచ్చిండు. అది దొంగదా మంచిదా తర్వాత ముచ్చట, కానీ సపోర్ట్ అయితే ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత హెచ్ఎండి ఆఫీస్ కాడికి వచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఎవరైతే ఈ ట్రిపుల్ అలైన్మెంట్ లో భూములు పోతానో వాళ్ళందరూ నిరసన తెలిపారు. ప్రధానంగా మా మునుగోడు కాన్స్టిట్యున్సీ, ఆ గట్టుపల్లు, అటు నారాయణపురం అనే మండలాలు ప్రజలు చేసారు. అది ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇదంతా ఒకడేమో వద్దంటాడు, ఒకడేమో కావాలంటాడు, ఒకడేమో మంచిదన్నాడు, ఒకడేమో దొంగదన్నాడు. వాళ్ళే అన్ని చెప్తారు, వాళ్ళోడే ఆగం చేసినట్టు, మళ్ళీ వాళ్ళోడే ఇది మంచిదని చెప్తారు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజల్ని డైవర్ట్ చేస్తూ, ఒక అంశం నుంచి ఇంకొక అంశానికి, ఒక వార్తపై నుంచి ఇంకొక వార్తపైకి ప్రతిరోజు ఇట్లా ప్రజల్ని ఏమరుపాట్లకు గురి చేస్తూ, ప్రజల్ని మోసం చేస్తూ ఈ రకంగా రింగు రోడ్డు మన నాగుపాము తిరిగినట్టు తిరుగుతుందని ఇట్లా రింగులు తిరిగి ఈ బడా కాంగ్రెస్ నాయకులందరూ కాపాడుతాను. దీని పేరే ప్రజా పరిపాలన. ప్రజా పరిపాలన ప్రజల భూములు మిగుతుంది, బలిచులోని భూములు కాపాడుతుంది. ఇక్కడ ఒక చిన్న ముచ్చట చూడ, రింగులు దిగిన అలైన్మెంట్ ఇది రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామ పరిధిలో కేసీఆర్ లో ప్రతిపాదించిన ట్రిపుల్ అలైన్మెంట్ అని చెప్పేసి బొమ్మ వేసారు. అయితే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత దీన్ని మార్చి ఈ భూమికి అవతల 2-3 కిలోమీటర్ల దూరం నుంచి ఖరారు చేసింది. అవతలకి వేసిరు, ఇంకా పెద్దగా ఎత్తారు రింగ్ రోడ్. చిన్నగా అయితే కేసీఆర్ చిన్నగా ఎత్తాడు, కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివి నేను గుడంబా సెంటర్లో సోపదని చెప్పేసి కేసీఆర్ వేసిన దాన్ని కాదని ఇంకా అవతలకి 2 కిలోమీటర్లు వేసింది. ఎందుకు వేసిండో మనం మాట్లాడదాం. ఎందుకంటే గతంలో మార్పు చేసిన ఈ భూమి ముఖ్య నేత అత్యంత సమీప బంధువుది. దాన్ని కాపాడేందుకు చంద్రాయన్పల్లి ఆ కలకొండ గ్రామాల నుంచి అలైన్మెంట్ చేయడంతో చిన్నకారు రైతులు తమ భూముల్ని కోల్పోవాల్సి వస్తున్నది. అందువలన ఆ బడా నేతల యొక్క బంధువుల భూములు కాపాడడానికి అలైన్మెంట్ ఈ నుంచి 2 కిలోమీటర్లు జరిగింది. 2 కిలోమీటర్లు జరిగితే ఎంతమంది భూములు పోతాయి మనకు తెలుసు. చిన్న రోడ్ వేస్తే తక్కువ భూమి పోతుంది, పెద్ద రోడ్ వేస్తే ఎక్కువ భూమి పోతుంది. ఇప్పుడు 2 కిలోమీటర్లు జరిగింది అంటే అంత పెద్ద రీజనల్ రింగ్ రోడ్ వేస్తే ఎంత భూమి పోతుంది, ఎంతమందికి పోతుంది, ఎంతమంది అన్యాయం అవుతారు. ఇంకోటి ఈ మహా అయితే 200 ఎకరాలు అనుకున్నాం, 200 300 పోని 100 ఎకరాలే కదా. ఈ 300 ఎకరాలు కాపాడడం కోసం 3,000 ఎకరాలు అయినా పర్లేదా? 300 ఎకరాలు కాపాడడం కోసం ఒక బలిసిలోని భూమి 300 కాపాడటానికి 3,000 ఎకరాలు అయినా సరే, 100 మంది గోసపడ్డా సరే, వాళ్ళందరూ ఏడ్చినా సరే, ఇది ఇందిరమ్మ రాజ్యం. మా లక్ష్యం గట్టినే ఉంటుంది. ఇది ఒక వార్త. అయితే ఇంకా చిన్నకారు రైతుల భూమి పోతానే అయిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇంకా ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తాను, జర చూడరా. ఎమ్మెల్యే వెంచర్ సేఫ్ అవుతా ఉంది, రైతు బలి అవుతా ఉండు. ఇది నల్గొండ రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంచర్. ఇది వెంచర్ పేరు తెలుసా? ఈ బొమ్మ మీరు కరెక్ట్గా చూడండి. జేబీ సిర్నీ రిసార్ట్ అని మీరు ఇటు పోతే నాగార్జున సార్ ఎప్పుడన్నా పోయిరా? నాగార్జున సార్ పోతే ఎగ్జాక్ట్ మాల్ దాటిన తర్వాత వస్తుంది. మాల్కి చింతపల్లికి మధ్యలో ఈ వెంచర్ ఉంటుంది. మాల్కి చింతపల్లికి మధ్యలో ఈ వెంచర్ ఉంటుంది. ఈ జేబీ రిసార్ట్ అనే కంపెనీ మన ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో గురునానక్ కాలేజ్ కాదు కూడా జేబీ ఇన్ఫ్రా అనుకుంటా, వాళ్ళది ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. మరి ఈ రకంగా ఈ ప్రాజెక్ట్ లో నుంచి కొంతమంది ఫ్లాట్లలో పోతాన్నారు. ఇట్లా వాళ్ళు పైసలు ఇవ్వమంటారు కదా, నీ వెంచర్లో మన్ను వాడా, నీ వెంచర్ మమ్మల్ని మోసం చేసిందిరా, మరి మా ప్లాట్లు పోతానని వాళ్ళు అడుగుతారా? అంటే వాళ్ళు అడగవద్దు, ఆయన పైసలు పోవద్దు అంటే ఈ ఫ్లాట్లోకి వెళ్ళి పోకుండా దీన్ని అవతలం చేయాలి రోడ్డు. ఇప్పుడు ఇంతమందిని ఇన్ని రకాలుగా వికారాబాద్ అయితే వికారాబాద్, మాడుగులు అయితే మాడుగుల, ఇటు పోతే యాచారం అంటాను, ఇది చింతపల్లి, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఇది దక్షిణంకే, ఇంకా మరి నార్త్ ఎట్టుందో ఇంకా తెలియదు, ఇంకా దేవుడెరికి అది. సో ఇట్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ రీజనల్ రింగ్ రోడ్ వేస్తున్న క్రమంలో వేయడానికి అలైన్మెంట్ మార్చిర్రు.
ఆ అలైన్మెంట్ మార్పుల్లో వందల మంది వేల మంది పేదోళ్ళ భూములు పోతున్నాయి, బలిసిన భూములు కాపాడబడతా ఉన్నాయి. సో ఇదే ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు గమనించాలా. ఇంకా మరి నన్ను ఇబ్బంది పెట్టొద్దు మళ్ళీ మీరు. గో ఆయన వెంచర్లోకి వెళ్ళి పోకుండా గతంలో ఇక్కడ కొన్ని ప్లాట్ల మీదుగా అలైన్మెంట్ ఖరారు కాగా ఆ సమీపంలో సదరు నేత బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అప్పుడు ఇది ఆ సమయంలో ఎప్పుడైతే అలైన్మెంట్ పోతుందో ఆయన అప్పుడు బీఆర్ఎస్ లో ఉండంట. అంటే అప్పుడు మీకు పద్ధతిలో అని చెప్తాను సింపుల్ గా. ఇంకేంది, రేవంత్ ప్రభుత్వం వచ్చాక అలైన్మెంట్ ను కిలోమీటర్ దూరానికి మార్చడంతో ఇప్పుడు ఆ వెంచర్ సేఫ్ కాగా బక్క రైతుల భూములు పోతున్నాయి. అయితే ఇప్పుడు ఆయన గతంలో బీఆర్ఎస్ లో ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చింది. ఎందుకు వచ్చిండు కాంగ్రెస్ కంటే ఆయన వెంచర్ కాపాడిండు రేవంత్ రెడ్డి, అంతే సింపుల్ గా. జేపీ సిరిని రిసార్ట్ అలాకెళ్ళి పోతాను అంటే ఇప్పుడు అలాకెళ్ళి పోకుండా రేవంత్ అని 1 కిలోమీటర్ జరిపిండు. ఇట్లా మన అయ్యే జాగ్రత్త ఎవడు పడితే వాని కోసం ఎవడో పోటుపోకు నా కొడుకుల కోసం మా రేవంత్ అన్న అలైన్మెంట్ మార్చి 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 ప్రజల్ని పిచ్చోళ్ళని చేసింది వరకు. ఇది ఇందిరమ్మ రాజ్యం సాధించిన ఘనత. ఏదైతే RRR అలైన్మెంట్ విషయంలో తెలంగాణ రాష్ట్ర నిరసనలు వస్తా ఉన్నాయో దాని వెనుక ఉన్న కుట్ర కోణం ఏందయ్యా అంటే, ఎవడైతే బలిసిన బద్మాషిగాలో భూములు కాపాడటానికి రేవంత్ రెడ్డి గారు మన నాగుపాము మార్చిండు. ఇక్కడ నాగుపాము తిప్పిండు. ఇక్కడ అలైన్మెంట్ తిప్పి కిలోమీటర్ 2 కిలోమీటర్ 5 7 9 10 ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఎవరైనా జాగినట్టు వానికి అలైన్మెంట్ మార్పులు చేర్పులు చేస్తే వందల మంది వేల మంది ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల పేదోళ్ళ భూములు పోతా ఉన్నాయి. ఆ పేదోళ్ళ భూములు పోతా ఉన్నాయి కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళ వాళ్ళు వచ్చిర్రు. అదే ఫస్ట్ అలైన్మెంట్ విషయంలో ఆందోళన జరగలే నాకు తెలిసి. అయితే నేను అనుకోవడం ఎందుకు, అప్పుడు బలిసిన భూములు పోతాయి. వాడు రోడ్డు మీకు వస్తే వాడు బలిసిన లోకం అంటది. వాడు అందుకే లోపల ఉన్నాడు, రేవంత్ రెడ్డి దగ్గరగా ఉన్నాడు, రేవంత్ రెడ్డితో పని చేసుకుంటూ బయటపడక అంతే. మనం రేవంత్ రెడ్డి దగ్గర లేవు కదా, ఒక పనికి మాలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినాం, మనం దూరంగా ఉన్నాం. ఆ పనికి మాలను పక్కన ఈ పనికి మాలను దగ్గర చేరి మనందరూ భూములు మిగుతారు. ఇదే RRR అలైన్మెంట్ మార్పు. షబ్బాష్. ఈ అవ్వని ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లుండాలి. మరి ఇట్లుంటేనే మనం సలవబత్తాం, ఇట్లనే ఉండాలి. తప్పేంది, బరాబర్ మంచిగా చేసింది మా అన్న. అమరాబాద్ పులి కదా, ఆ మాత్రం ఉంటుంది పులి చేస్తే. ఇది RRR అలైన్మెంట్ సంబంధించి ఎంత ఏకంగా 7 కిలోమీటర్ల దూరం జరిగింది. ఇట్లా బొమ్మ వేసింది. ఇట్లా మొత్తం హైదరాబాద్ ఇట్లా జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు మా ఊరికి ఒక 10 కిలోమీటర్ దూరంగా RRR వస్తాను నిన్న గతంలో కేసీఆర్ టైంలో. ఇవాళ ఏమైంది తెలుసా, మా ఊరికి పొలిమేర విధంగా పోతుంది RRR. పొలిమేర విధంగా అంత అంటే దాదాపు 5-6 కిలోమీటర్లు జరిగింది. అవతలికి 5-6 కిలోమీటర్లు జరిగింది. ఎంతమంది భూములు పోతే మీరు లెక్కేసుకోరు. ఇది RRR అంటే తెలంగాణ మ్యాప్ మీద తిప్పుకొచ్చిన. ఇప్పుడు సపోజ్ ఈ తెలంగాణ అనుకోని, ఈ తెలంగాణ మ్యాప్ కూడా మొత్తం తిప్పారు అవసరం అయితే. ఇప్పుడు అంటే ఎవరి భూమి పోకుండా, అంటే ఇప్పుడు ఈ అలైన్మెంట్ కూడా బాంధవ విందో ఉంటుంది లీడర్ది, వాడు కూడా రేపు వ్యతిరేకంగా మాట్లాడి అనుకోరి, మరే వాడు మొత్తుకుంటా అంటారా పోయి, మరి వాడి కోసం కూడా భూమి మార్చుర్రి అంటారేమో. మళ్ళీ అలైన్మెంట్ మార్చిన ఆశ్చర్యపోవాలన్న పని లేదు. నా డౌట్స్ అయితే అట్లా కనిపిస్తాను. మరి పేదోళ్ళు ఎవరైతే భూములు పోతానో మరి ఇందిరమ్మ రాజ్యానికి మీరు ఓటేసి ఇందిరమ్మ రాజ్యం 15,000 వీకిస్తుంది, 1,00,000 వీకిస్తుంది, 2 లక్షలు వీకిస్తుంది. మీరు ముర్చి ఓటేసినందుకు మరి మీకు ఇంత మంచి బెల్లంగడలు పెడతాను, తినరి ఇంతలాంటి బెల్లంగడలు పెడతాను, తిని కట్టుండని రేవంత్ అన్న తోపు దమ్ముంచే ఆపు అమరాబాద్ ఫ్రెండ్స్ చెప్పుకోరు. ఇప్పుడు చెప్పుకుంటారు కదా మీరు, చెప్పుకుంటారు, తప్పే లేదు. అదే ఒక వార్త.